హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. వంకాయ ఇరగకుండా కమ్మటి కూర ఎలా తయారు చేయాలో మీకు ఇవాళ నేను చూపించేస్తాను అండి. ఇవాళ నేను పొడుగు వంకాయలు తీసుకున్నాను. అవి ఎట్లా కట్ చేసుకోవాలంటే పొడుగ్గానే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే గుజ్జులాగా అయిపోతుంది కర్రీ ఎప్పుడు. సో ఉల్లిపాయలును వెల్లుల్లిపాయలు తాలింపు గింజలు అయితే కంపల్సరీ కదా. ఇంకా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఈ వెల్లుల్లి వేసి చేస్తున్నాను. చాలామంది వాళ్ళకి ఏం చేస్తారంటే కొత్తిమీర అల్లము దంచి కూడా వేసుకుంటారు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పొడుగు వంకాయలకి పొడుగ్గా కట్ చేసుకున్న వాటికి కొత్తిమీర అల్లం వేసి చేసుకుంటే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కొత్తిమీర కారం టైప్ అట్లా అంటారు. బట్ నేను ఏంటంటే పిల్లలు కూడా సింపుల్గా ఇష్టంగా తినేటట్టు హార్ట్కి హెల్ప్ కూడా చేస్తుందండి అల్లం వెల్లుల్లిపాయలు వేస్తే. సో వాళ్ళు కూడా మంచిగా తినేటట్టు నేను అలాగ కూడా చేస్తున్నానండి. సో ఇలా సింపుల్గా తాలింపు గింజలు వేసుకుని నూనె ఎక్కువ వేసుకోలేదు, ఒక స్పూనే వేశాను. బట్ నేను లాస్ట్లో వంకాయలు మీకు చూపిస్తాను. అస్సలు ఎదగకుండా మంచిగా అవుతుంది అన్నమాట కూర మాత్రం. ఫస్ట్ ఎప్పుడు తాలింపు గింజలు కొంచెం వేగినాక దాని తర్వాత లాస్ట్లో మనం కరివేపాకు వేసుకుంటే అవి కొంచెం ఫ్రైడ్ అవుతాయి అన్నమాట. సో కొంచెం నూనెలోనే నేను ఇవన్నీ వేసేసాను. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, లేదా మన ఇష్టం అండి, పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు. ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను. ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఫీవర్ వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది నోరు, అలా వాళ్ళకు కూడా పెట్టచ్చు అనమాట. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఒక మాదిరిగా తినాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చూసారా పొడుగ్గా ఎట్లా కట్ చేసుకున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ ఒకసారి వీక్లీ ట్వైస్ కానీ ఒక్కసారి కానీ తినాలి అంతే, అంతకన్నా ఎక్కువ తినద్దు. ఇంకా డెలివరీ అయిన వాళ్ళైతే అస్సలు ముట్టుకోవద్దండి. ఎందుకంటే కుట్లు దగ్గర మనకి గోకుల్లాగా అవుతుందన్నమాట. లైక్ దురద బాగా పుడుతుంది. చిటికెడు పసుపు, కొంచెం మగ్గినాక చిటికెడు పసుపు, రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. చూసారా, ఇదే సీక్రెట్ ట్రిక్ అనమాట మనకి ఇక్కడ. ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్ తెలియదు, దాంట్లో ఉప్పుకే టేస్ట్ వస్తుంది. ఇలాంటి కొంచెం కొంచెం కనరొచ్చే కూరల వాటికి ఏం చేయాలంటే మనము ఫస్ట్ రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అలాగే నేను చూపిస్తున్న టీ గ్లాసుల్లో సగం గ్లాసుడు వాటర్ పోసుకుని మనం మూత పెట్టేసుకుంటే కమ్మగా మగ్గిపోతుంది అనమాట కూర. ముక్క ఎక్కడ చెదరకుండా ఇరిగిపోకుండా అట్లానే ఉంటుంది. ఎక్కువ కలయబెట్టకండి, కలయబెడితే ఏంటంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను చూపిస్తున్న నీళ్ళ మూత పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ మూత కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. వన్స్ కూర అయిపోగానే పైన మీ దగ్గర కొత్తిమీర ఉంటే అలాగే మెంతి కూర ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ముక్క చూసారా అసలు చితికిపోకుండా గుజ్జులా కాకుండా ఎంత బాగుందో. చాలామందికి గుజ్జుగా అయిపోతే నచ్చదనమాట కర్రీలో, అన్నంలో కలుపుకోనికి. సో ఇలా ఉంటే చపాతీలోకి, పుల్కాలోకి, లేదా ఇట్లా రైస్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దోశలో కూడా నంచుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా వేడి వేడి అన్నంలో ఇట్లా ఒక గంట వేసుకుని మంచి కలుపుకుని ఇంత చుక్క నెయ్యి కూడా వేసుకుంటే పిల్లలైతే మంచి ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో మంచి మంచి ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అయితే ఇస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి. మీషోలో అయితే మహా సండే సేల్ నడుస్తుంది. ఇవాళ బంపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, మీరు తప్పకుండా షాప్ చేసేసుకోండి. మంచి లింక్స్ అయితే నేను పోస్ట్ చేశాను అనమాట. అలాగే నేను యూజ్ చేసే కడాయి లింక్ కూడా చాలామంది అడిగారు. అది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. చక్రాలు వేస్తున్న వీడియోలో ఆల్రెడీ నేను తీసుకున్న కడాయి లింక్లు అయితే పోస్ట్ చేశాను. ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా కింద నేను పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటాయండి లింక్స్ అన్నీ. మీకు కనుక నచ్చినట్లయితే షాప్ చేసేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.